చావు బతుకుల మధ్య ఉన్న ప్రేమ ద్వారా నిజం తెలుసుకుని ధీరజ్కు క్షమాపణ చెప్పిన సేనాపతి. కళ్యాణ్ చెంప పగలగొట్టిన రామరాజు. ఇందుకు ప్రేమ చావు బతుకుల మధ్య ఉండడమేంటి? మరి ధీరజ్కు సేనాపతి క్షమాపణ చెప్పటమేంటి? రామరాజు కళ్యాణ్ చెంప పగలగొట్టడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ప్రేమ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. కళ్యాణ్ పంపిన ఫోటోలు ఇప్పుడు ఎవరికంట పడినా ఇబ్బందే. దాంతో పాటు కళ్యాణ్ అడిగినట్టుగా డబ్బు ఇవ్వాలి లేదా వాడు చెప్పినట్టుగా చెయ్యాలి. ఇదంతా నా వల్ల కాని పని. నేను ఎవరికి చెప్పుకొని ఈ బాధ నుంచి బయటపడాలి అని చెప్పని అనుకుంటున్న ప్రేమకు నాకు ధీరజ్ ఉండగా నేనెందుకు ఇంత కంగారు పడుతున్నాను, నేనెందుకు ఇంత టెన్షన్ పడుతున్నాను, వాడికే చెప్తాను అనుకుంటూ ఇక ధైర్యం చేసి ధీరజ్ కు ఫోన్ చేస్తుంది. కానీ ధీరజ్ అక్కడ ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితిలో ఉండడు. కారణం, ప్రేమ అన్నయ్య ధీరజ్ ను హేళన చేయటం మొదలు పెడతాడు. ఊరంతా బాబు లక్షివ్వండి, అయ్యా లక్షివ్వండి అని అడుక్కుంటున్నావు కదరా, అదిగో ఆ 2 లక్షలు నీ మొహాన కొట్టాను కదా, అవి ఏరుకుని వాటితోటి నీ అవసరం తీర్చుకో. ఇంకా కావాలంటే చెప్పు, లేదా ఏదో ఒక బేరం మాట్లాడుకుంటే ఆ బేరానికి తగ్గట్టు డబ్బు నీకు ఇచ్చేస్తాను. నా చెల్లెల్ని వదిలే అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారో నువ్వు, ఎలా కనబడుతున్నాను నీకు అంటూ ధీరజ్ వాడితోటి గొడవ పడతాడు. ఇక ఇద్దరూ కొట్టుకునేదాకా వచ్చేసరికి ప్రేమ పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య అంటూ వాళ్ళ అన్నయ్యని ఆపుతుంది. ఇక అక్కడి నుంచి తను వెళ్లిపోయిన తర్వాత ధీరజ్ అయితే ప్రేమతోటి గొడవ పడతాడు. నేను చెయ్యని తప్పుకి నేనెందుకు ఇంత శిక్ష అనుభవించాలి, మా నాన్నెందుకు మాటలు పడాలి, మేము నీకు సహాయం చెయ్యబోయి లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకున్నట్టయింది. నాకెందుకు అసలు ఆ కళ్యాణ్ గారిని లాక్కొచ్చి మీ నాన్న ముందు పడేసి జరిగింది ఇదిరా బాబు అని చెప్పేసేసి చెప్తే నన్ను ఎవరు అపార్థం చేసుకోరు సరికదా, నేను చేసింది తప్పు కాదు అని చెప్పి అని అర్థం చేసుకుంటారు. కానీ నాకు సంస్కారం అడ్డొస్తోంది అని అంటాడు. దాంతో ప్రేమ ఇక తన విషయం ధీరజ్ కు చెప్పడానికి సాహసించదు. ఆలోచనలో పడిపోతుంది. ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక ఇలా ఉన్నటువంటి టైంలో ప్రేమకు ఒక పక్క నుంచి వల్లి నుంచి థ్రెట్ మొదలవుతుంది. వల్లి ఓ పక్క చందుతోటి ఇబ్బంది పడుతూనే, చందు అంటున్న మాటలు పడుతూనే, చందు అనే మాటలకు ఏడుస్తూనే ఇటు నుంచి ప్రేమ నర్మదని సాధించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇక అలా చేసే క్రమంలో వల్లి ప్రేమతోటి, చూడు నీ కథా కమాయిషులన్నీ నాకు తెలుస్తాయి, నేను తొందరలోనే తెలుసుకుంటాను, తెలుసుకోవటమే కాదు సుమి, వాటి గురించి అందరికీ తెలిసేలా చేస్తాను, నువ్వేం కంగారు పడకు అని చెప్పని అంటుంటే ప్రేమ ఇక బాగా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇది గనక పట్టుకుందంటే ఖచ్చితంగా నా గురించి పూర్తిగా తెలుసుకుంటుంది. తెలుసుకోవడంతో పాటు ఆ విషయాల గురించి మామయ్య గారి దగ్గర చెప్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, పరువు పోతుంది. మామయ్య గారు వాళ్ళ ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది. నాతో పాటు అత్త కూడా తలదించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత తెలిసి అత్త నాకు ధీరజ్ తోటి పెళ్లి చేసిందని చెప్పి మామయ్య గారికి తెలిస్తే అత్తకి మామయ్యకి మధ్యన లేనిపోయిన గొడవలు వస్తాయి. ఇటు ధీరజ్కి విషయం తెలిసినా ధీరజ్ కోపంలో ఆ కళ్యాణ్ గాడిని కొట్టటానికి ఇక గొడవకు వెళ్లాడు అంటే అక్కడ గొడవలు అవటం వల్ల ధీరజ్ గాని వాడు కాని ఎవరో ఒకడు జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అసలు ఇదంతా ఎందుకు, ఈ గొడవంతా ఎందుకు, ధీరజ్ ని ఇబ్బందులు పెట్టడం, అత్తని ఇబ్బంది పెట్టడం, ఇదంతా లేకోకుండా అసలు నేనంటూ లేకపోతే ఈ ప్రాబ్లం ఉండదుగా. అప్పుడు ఆ కళ్యాణ్ గడు ఎవరికి పంపుతాడు ఫోటోలు, ఎవరిని బ్లాక్మెయిల్ చేయగలుగుతాడు అని ఆలోచిస్తూ ప్రేమ ఇక ఒక నిర్ణయానికి వస్తుంది. అలా నిర్ణయానికి వచ్చినటువంటి ప్రేమ నిజంగానే తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. ఇక ప్రేమ తను ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోతుంది. అలా వెళ్లడమే కాకుండా చాలా ట్రాఫిక్ రోడ్స్ లో, ఇంకా ఊరు బయట ఉన్నటువంటి రోడ్స్ లో కార్లకి బస్సులకి అడ్డంగా నడుస్తూ ఉంటుంది. చాలా మంది తిడతారు. ఇలా కాదు అని చెప్పి జనారణ్యం లేని చోట ఎగ్జాక్ట్ గా కారు వస్తున్న టైంలో ప్రేమ దానికి ఎదురుగా వెళ్లిపోతుంది. దాంతో ప్రేమకు గట్టిగానే యాక్సిడెంట్ జరుగుతుంది. ఇక వాళ్ళు వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి తనకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే ఇక సేనాపతి వాళ్ళకి ఫోన్ చేస్తారు. సేనాపతి విషయం తెలుసుకుని గబగబా ఇక బయటకొచ్చి, ఒరే రామరాజు, నీకు ఎందుకురా ఇంత పగ నా కుటుంబం మీద? ఒకసారి నా చెల్లెలతో జీవితంతో ఆడుకున్నావు, ఇప్పుడు నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావేంట్రా? అది చావు బతుకుల మధ్య హాస్పిటల్లో పడుందంట్రా, ఈ విషయం కూడా నీకు తెలియదు కదరా అంటూ అరుస్తూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా కోడలు కాలేజీకి వెళ్ళింది అని అంటూ ఉంటాడు. ఈలోపు ధీరజ్,
ప్రేమ అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. ఒక్కసారి నేను చెప్పేది విన్నరా, ప్లీజ్ నా మాట విన్నరా అంటూ ప్రేమ తన్ని బ్రతిమలాడుకున్నది గుర్తు తెచ్చుకుని, అబ్బా అదేదో నాకు చెప్పాలనుకుంది, నేను వినకుండా నా కోపంలో నేను ఉండిపోయాను, అందుకోసమని చెప్పి ఇదేమైనా చేసుకుందా ఏంటి అంటూ అసలు ఏం జరిగింది మావయ్య అంటూ ఉంటే, అరే ఛీ, పెళ్లి చేసుకున్న వెదవి, పిల్లని చూసుకోవడం చేతకానప్పుడు నీకెందుకురా పెళ్లి అని చెప్పేసేసి అంటూ ఉంటే, అసలేం జరిగిందో చెప్పు ముందు అని గట్టిగా అరుస్తాడు. దానికి యాక్సిడెంట్ అయిందట, హాస్పిటల్లో పడి ఉంది, ఆ హాస్పిటల్ వాళ్ళకి మేము తెలియటం మూలాన వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు అని చెప్పని అంటాడు. ఏ హాస్పిటల్ అంటూ ధీరజ్ గట్టిగా అరుస్తాడు. ఇక వెంటనే సేనాపతి హాస్పిటల్ పేరు చెప్పడంతో ఇటు వాళ్ళు ఇటు రామరాజు వాళ్ళు అందరూ కలిసి బయలుదేరతారు. ఇంకా అక్కడికి వెళ్లేసరికి ప్రేమ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని చెప్పి డాక్టర్ చెప్తాడు. అందరూ అలాగే కూర్చునుంటారు. ధీరజ్ అయితే అదే విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటాడు. అసలు ఏం జరిగింది, అది నాతో ఏం చెప్పాలనుకుంది, నేను వినకుండా ఎంత పెద్ద తప్పు చేశాను అనుకుంటూ ఉండగా డాక్టర్ వచ్చి, ఇక్కడ ధీరజ్ ఎవరు అని చెప్పని అంటే, నేనే సార్ అనగానే, ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది, నిన్నే కలవరిస్తోంది, ఒక్కసారి వెళ్ళు అని చెప్పని అనేసరికి ఇక ధీరజ్ లోపలికి వెళ్తాడు. అలా వెళ్తున్నటువంటి ధీరజ్ని ఆపి, ఒక్క నిమిషం ఉండలుడు, నేను లోపలికి వెళ్తాను అంటూ ఉంటాడు సేనాపతి. ఎందుకు మావయ్య, నన్ను వెళ్ళని అని చెప్పానంటే, వద్దు ఒక్క నిమిషం ఆగు అంటూ సేనాపతి లోపలికి వెళ్తాడు. వెళ్లేసరికి ఇక ప్రేమకు ఏం చేయాలో అర్థం కాక ముఖం పక్కకు తిప్పుకుంటుంటే, ఏంటమ్మా ఏం జరిగింది, వాడు నిన్నేమన్నా ఇబ్బంది పెట్టాడా, ఏమన్నా అన్నాడా అంటూ ఉంటే, అసలు వాడెందుకు అంటాడు నాన్న, వాడు దేవుడు నాన్న, నీ కూతురి జీవితాన్ని నిలబెట్టాడు, ఈరోజు కనీసం ఇలా ప్రాణాలతో నేనున్నానంటే కారణమే వాడు నాన్న అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అంటాడు సేనాపతి. నిజం మాట్లాడుతున్నాను నాన్న, ఆ రోజున నేను ప్రేమించి వెళ్లిపోయింది ధీరజ్తో కాదు, కళ్యాణ్ అనేవాడితో. వాడు పచ్చి మోసగాడు, నాకు ఆ విషయం తెలియలేదు. చివరాఖరికి వాడితో వెళ్లిపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది. వాడి నుంచి తప్పించుకుని నేను చచ్చిపోదాం అనుకుంటున్న టైంలో ధీరజ్ బావ వచ్చి నన్ను కాపాడాడు, అత్తొచ్చి నన్ను కాపాడింది. ధీరజ్ బావని ఒప్పించి నా మెడలో తాళి కట్టింది. పెళ్లిపీటల నుంచి ఆడపిల్ల లేచిపోయి వచ్చేసి మళ్లీ ఇంటికి వెళ్తే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసురా. అందుకోసమే దాని జీవితాన్ని ఎవడో ఎత్తుకుపోయి నాశనం చేశాడు అనే మాట ఎలాగూ వచ్చింది. ఆ ఎత్తుకుపోయిన వాడిగా నువ్వే ఉండు, వేరే ఎవరి చేతుల్లో పడినా దాని జీవితం నాశనం అయిపోతుంది అని అత్త ఆ రోజున బావకు చెప్పి నా మెడలో తాళి కట్టించింది నాన్న అని చెప్పని అనేసరికి సేనాపతి, ఇలాంటి కథల్లారా అంటే, కాదు నాన్న, నీ కూతురు నిన్ను మోసం చేసి వెళ్లిపోయిందేమో కానీ నీకు అబద్ధం చెప్పట్లేదు నాన్న, ఇదే నిజం, నా మీద ఒట్టు అంటుంది. ఇక సేనాపతి తప్పు జరిగిందని అర్థం చేసుకుని బయటకొచ్చి ధీరజ్కు క్షమాపణ చెప్తాడు. ఇక అప్పుడు రామరాజు వచ్చి, ఏం జరిగింది సేనాపతి అని అడుగుతాడు. అడిగేసరికి ఇక అప్పుడు జరిగింది మొత్తం చెప్తాడు సేనాపతి రామరాజు తోటి. ఎవడాడు, ఆ కళ్యాణ్ గాడు ఎవడు అని చెప్పేసేసి ఇక అనేసరికి ధీరజ్, నాకు తెలుసు నాన్న, వాడి గురించి నేను కనుక్కుంటానని వాడి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుని ప్రేమ ఫోన్లో నుంచే ఫోన్ చేసేసరికి ఎక్కడికి రావాలి అని ప్రేమతో అడిగిస్తారు. దాంతో వాడు అడ్రస్ చెప్పడం, అక్కడికి రామరాజు వెళ్ళటం, కళ్యాణ్ గడి చంపను పగలగొట్టి వాడి దగ్గరున్న ప్రూఫ్స్ మొత్తాన్ని లాక్కొని మొత్తం మీద మొత్తం అంతా చించి కాల్చి పడేస్తాడు. వేదవతి దగ్గరికి వచ్చి, ఇది నువ్వు చేసిన మంచి పని బుజ్జమ్మ, నువ్వు నాకు చెప్పడానికి ఎందుకు ఆలోచించావు, ఎందుకు సంకోచించావు, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం కాకుండా చూడటం అంటే ఎంత గొప్ప పనో తెలుసా అంటాడు. దాంతో ఇక బుజ్జమ్మ చాలా సంతోషపడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ లో